హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు గురించి మాట్లాడేసుకుందామా. సో ఈరోజు ఏంటంటే కొంచెం అప్సెట్గా ఉన్నాను. ఎందుకంటే మొన్న వీడియోలో నేను 270 సబ్స్క్రైబర్స్ అని చెప్పాను, కానీ ఈరోజు వచ్చేసరికి 269 అయిపోయారు. అది కొంచెం బాధగా ఉంది, కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయను. రీజన్ ఏంటంటే నేనే సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఆబ్వియస్లీ తగ్గిపోతారు. కానీ నేను ట్రై చేస్తున్నాను చాలా వరకు రెగ్యులర్గా పోస్ట్ చేయాలని. నేను వీడియోస్ అన్ని అంటే యూజువల్లీ నేను ఏదో ఒకటి వీడియో క్యాప్చర్ చేస్తూనే ఉంటాను, తీస్తూనే ఉంటాను, కానీ దాన్ని అప్లోడ్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం అది ఒక్కటి రావట్లేదు. ఏదో ఒకటి ఆపుతుంది, ఏదో ఒకటి దానివల్ల లేట్ అయిపోతుంది. కానీ నాకు ఎందుకు ఇలాగా అంటే మేము వీడియో ముందు వచ్చి కొంచెం మాట్లాడేది కొంచెం ఈజీగా అనిపించి ఇలా చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చుతుంది ఈ వీడియో. అంటే నేను ఇలాగా మాట్లాడడం అనేసి ఆ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. ఓకే, సో ఈరోజు వచ్చేసి నేను యాక్చువల్లీ నిన్న వీడియోలో నేను 4 అవర్సే పడుకున్నానని చెప్పాను కదా, అందుకని ఈరోజు వచ్చేసి మళ్ళీ అది నిన్న వీడియోలో అది వచ్చి నేను షూట్ చేశాను కదా, అది కొంచెం అది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత షూట్ చేసింది. టైం అయిన తర్వాత నేను 4:30 అలా పడుకున్నాను. 4:30 అలా పడుకొని 1:32కి అలా లేద్దాం అనుకున్నాను. కానీ ఎంత ట్రై చేసినా కానీ అంటే కంటిన్యూస్ స్లీప్ చేద్దాం అనుకున్నా కూడాను మధ్యలో కాల్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని నార్మల్ కాల్స్ అయితే, కొన్ని అయితే స్పామ్ కాల్స్. వద్దనుకున్నా కానీ సరే సైలెంట్లో పెట్టి పడుకుందామా అనుకుంటే ఏ కాల్ ఇంపార్టెంట్ అనేది మనకు తెలియదు కదా, అందుకని చెప్పేసి లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అలాగా ఇంటరప్టెడ్ స్లీప్తో ఈరోజైతే నేను 3కి లేచాను. అంటే 2:30 నుంచి మెలకు వస్తుంది. అలా కొంచెం లేజీగా బెడ్ మీద దొర్లుతూ 3కి అలా లేచాను అనమాట. లేచేసిన తర్వాత ఇంకా నార్మల్ కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్ కోసం ప్రిపేర్ చేసేసరికి 4 అయిపోయింది. నా క్యాబ్ ఏమో ఫోన్ చేసి 4:20 కల్లా వస్తుంది అని చెప్పింది. నేనే ఫస్ట్ పికప్. సో 5:30కి నా ఆఫీస్ టైం అయితే 4:20కి నాకు ఇంటి దగ్గర వస్తుంది. ఇంకా నేను లేట్ అవ్వద్దు కదా, మళ్ళీ సెల్ఫ్ వెళ్ళలేము, అంటే వెళ్ళొచ్చు. ఆల్రెడీ క్యాబ్ మొన్న కూడా క్యాన్సిల్ చేశాను, అది లేట్ అవుతుందని చెప్పి. ఈరోజు ఇంకా వద్దు అని చెప్పేసి నేను ఏదైతే తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదామని డిన్నర్ ప్రిపేర్ చేసేసాను. కానీ నేనైతే తినలేదు. అంటే నేను నిన్న నైట్ డిన్నర్ చేసిందే తర్వాత ఈరోజు లేచిన తర్వాత కూడా ఏమీ తినకుండా రెడీ అయిపోయి మా హస్బెండ్కి డిన్నర్ ప్రిపేర్ చేసేసి నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట క్యాబ్లో. జస్ట్ వెళ్ళేటప్పుడు ఊరికనే వెళ్ళకూడదని చెప్పి కొంచెం డ్రై ఫ్రూట్స్ నోట్లో వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. సరే అక్కడ కొంచెం టైం ఉంటుంది, వెళ్ళగానే క్యాంటీన్లో ఏదో తిందాం అనుకున్నాను, కానీ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. లిఫ్ట్ దగ్గర నాకు లేట్ అవుతుంది, మాది 11th ఫ్లోర్కి వెళ్ళాలి. అందుకని 5:30కి ఆఫీస్ బేలో ఉండాలని చెప్పేసి అలా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ సెషన్. ఇంకా ట్రైనింగ్ తర్వాత మళ్ళీ కాసేపు మధ్యలో ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. 15 మినిట్స్ బ్రేక్లో ఏం తింటామండి అని నా కొలీగ్ వచ్చేసి టీ తాగదామనింది. నేనైతే టీ తాగనని చెప్పాను. ఒక టీ సమోసా తీసుకున్నది. టీ సమోసా నేను 2 సమోసా తిన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ 9:30కి డిన్నర్ బ్రేక్. సో ఇంకా అదే తినడం, అంటే సమోసా తిన్నాను. తర్వాత డిన్నర్ బ్రేక్లో వచ్చేసి నేను సాంబార్ రైస్ తీసుకున్నాను. సాంబార్ రైస్ విత్ సమోసా. నాకు సమోసా నచ్చింది, అందుకని కార్న్ సమోసా తీసుకున్నాను. సాంబార్ రైస్ ఇంకా సమోసా ఇంకా తినేసిన తర్వాత డిన్నర్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ సెషన్. ఈరోజు ఏంటంటే ఈరోజు ఇంకో కొత్త ట్రైనర్ వచ్చారు. కొత్త ట్రైనర్ వచ్చి ఇంకా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఈరోజు. సో అలా ఇంట్రడక్షను, ట్రైనరు, ఈరోజు సెషన్ అంతా కొంచెం బాగా నడిచింది. తర్వాత కొత్త ట్రైనర్ వచ్చారు కాబట్టి కొంచెం అంటే అందరితో ఈజీగా కలిసిపోవాలని చెప్పి, అందరికీ ఈజీగా ఉండాలి, భయపడొద్దు అని చెప్పేసి ఫన్ యాక్టివిటీ చేశారు ఈరోజు. ఎంతోమంది చాలామంది టాలెంట్ అంతా బయటపెట్టారు. కొందరు సింగింగ్, కొందరు డ్యాన్స్, కొందరు డైలాగ్. ఒక కొలీగ్ వచ్చేసి ఒక షార్ట్ ఫిలిం తీశారంట. సత్యం కంప్యూటర్స్ స్కామ్ ఉంది కదా, దాని గురించి, దాని స్టోరీ మీద బేస్ చేసుకొని ఫ్రాడ్ అని షార్ట్ ఫిలింని అతను డైరెక్ట్ చేసి యూట్యూబ్లో పెట్టారంట. వీలైతే చూడండి, నేను కూడా చూడాలి ఇప్పుడు.
సో అది ఇంకా ఫన్ యాక్టివిటీ తర్వాత ఇంకా 2:30 అయిపోయింది. ఇంకా నేను వచ్చాను, ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఈరోజు మర్చిపోయాను, ఈరోజు నేను ఒక మూవీ కూడా చూశాను, 8 వసంతాలు, నెట్ఫ్లిక్స్లో ఉంది. చాలామంది చెప్పారు బాగుంది అని చెప్పేసి, సరే చూద్దాము, చాలా రోజులైంది మూవీ చూసుకోవడం అని చెప్పి ఎలా చూశానంటే మూవీని, డిన్నర్ బ్రేక్ ఉంది కదా, డిన్నర్ బ్రేక్ 45 మినిట్స్ అయితే 45 మినిట్స్లో దాన్ని 1.25xలో పెట్టి చూశాను అనమాట. సో అలా కొంచెము, తర్వాత మధ్యలో 15 మినిట్స్ బ్రేక్ దాంట్లో కొంచెము, తర్వాత ఇంకో 15 మినిట్స్ బ్రేక్ దాంట్లో కొంచెము, అలాగా మొత్తంగా కొంచెం కంప్లీట్ చేసేసాను నేను 8 వసంతాల మూవీ. నాకైతే నచ్చింది, మీరు కూడా వెళ్ళి చూడండి. నిజం చెప్పాలంటే ఇప్పటి జనరేషన్లో అంత అటువంటి ఫీలింగ్స్ అంటే ఆ మూవీలో రిలేషన్స్కి మంచి వాల్యూ చూపించారు, ఎలా ఉండాలనేది, ఫ్రెండ్స్ రిలేషన్, మదర్ అండ్ డాటర్, ఇంకా ఒక ఏమంటారు ఒక అబ్బాయి అమ్మాయి ఎలా ఉండొచ్చు అంతా మంచిగా చూపించారు. ఇంకా కవిత పోయట్రీస్ చాలా బాగున్నాయి దాంట్లో. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. ఇంకంతే, ఈ రోజుకైతే అంతే మ్యాటర్. ఇంకోటి ఏంటంటే మా పెద్దన్నయ్య నాకు ఒకటి వీడియో పెట్టారు, ఏంటంటే నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు మనం డైట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి. సో ఆ డైట్ వచ్చేసి మంతెన సత్యనారాయణ గారికి చెప్పిందనమాట. సో దాంట్లో ఏంటి, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు డే టైంలో పడుకుంటారు కాబట్టి ఎంత పడుకున్నా కానీ మధ్యలో 1 o'clockకి లేచి లంచ్ తినమని చెప్పారు. కావాలంటే లంచ్ చేసేసి పడుకోవచ్చు అని. ఎట్లా కుదురుతుంది, ఒకసారి లేచాము అని అంటే ఆ నిద్ర ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకా నిద్ర వచ్చేదానికే టైం పడుతుంది. ఫుల్గా తినేసి ఇంకా పడుకుందామంటే రాదు. ఇంకా లంచ్ తిని పడుకోవాలంటే ఇంకా తర్వాత మళ్ళీ 7:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయమని చెప్పారు. నైట్ అంతా మేలుకొని ఉంటే 7:30కి తినేస్తే ఇంకా 10కి 11కి ఈజీగా ఆకలి అవుతుంది. ఇప్పుడు వచ్చి 4 అవుతుంది టైము, 4 వరకు ఉంటామా మనము. కానీ ట్రై చేయాలి. 7:30కి ఏం తీసుకోమన్నారంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకోమని చెప్పారు. చూడాలి, ఇంకా ఒకవేళ తర్వాత ఆకలి వేస్తే లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకోమని చెప్పారు. ఇవన్నీ అయ్యే పనుల్లో లేదని అనిపించింది నాకు వీడియో చూసిన తర్వాత. సరే అలా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా ఒక డ్రై ఫ్రూట్స్ ఫుడ్లో యాడ్ చేసుకోవడం, తర్వాత హనీ వాటర్ తాగడం, అదన్నా చేయాలి. మధ్యాహ్నం లంచ్ అయితే 1 గంటకు లేచి తినే ఆలోచనే నాకు లేదు, ఎందుకంటే నిద్ర వచ్చేదే ఎక్కువ. మళ్ళీ ఆ నిద్ర డిస్టర్బ్ చేసుకొని 1 o'clockకి లేచి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇదంతా అవ్వదమ్మా మనతోటి. ఒకేసారి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే 4 గంటలకు తినేసి వెళ్ళిపోతే చాలు. ఇంకా మళ్ళీ 7:30కి బ్రేక్ ఏదో ఒకటి తింటాం, లేదంటే 9:30 బ్రేక్లో తినేసేది. దట్స్ ఆల్. I have the information for today. I hope you guys are liking my video. Please subscribe and do support me. Thank you for watching. Bye bye.